ఓం హరి ఓం. సీతాదేవి విలాపం గురించి వింటున్నాము. రాముడు యొక్క తలని వాళ్ళు జుట్టు పట్టుకొని ఈడ్చి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చేటప్పటికి కళ్ళన్నీ వెలాతెలా పోయి కళ్ళి కనుబొమ్మలు పైకి వెళ్ళిపోయి ఉన్నటువంటి ఆ రాముడి తలని ఆమె చూసి సిగ్గున వీడి ఇది నిజంగా రాముడి తలేనా అని తేరిపార చూసి అది రాముడి తలే అనుకోని ఆమె ఆహ్, బాధపడుతూ, దుఃఖపడుతూ ఉండి, ఇంకా మరి నన్ను ఏ ఆశాబంధం నన్ను పట్టి లాగుతున్నదో నేనెందుకు ఇంకా రామునిని అనుసరించలేకుండా ఉన్నాను. దశ దశకంఠుడి వధని చూసే వరకు నా ప్రాణాలు ఇలానే ఉంటాయనుకుంటా అని ఆమె బాధపడుతూ, దుఃఖపడుతూ రాముడి యొక్క గుణగణాలనైతే అందరూ వర్ణిస్తారు. కానీ నన్ను మాత్రము స్త్రీల స్వభావం ఇలా ఉంటుంది అని నిందిస్తూ ఉంటారు ప్రజలు అనుకోని కూడా బాధపడుతోంది. ఆహ్, పృథ్వీకి కానీ, రాజ్యలక్ష్మికి కానీ మళ్ళీ భర్తలు లభిస్తారు, ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఈ రకమైనటువంటి వైధవ్యం ప్రాప్తించిందేంటి అని ఆమె దుఃఖపడుతూ ఇంకా ఇలా అనుకుంటోంది. నేను రాముని యొక్క బాణాలు ఆహ్, దశకంఠుడి ముఖం మీద ఉంటాయి అని అనుకుంటే, నా మనోరథము ఇలా ఉల్టా పల్టా అయిపోయి, నా నే నేను ఇలా రాముడిని చూడవలసి వచ్చిందే అని ఆమె దుఃఖపడుతూ ఇంకా ఇలా అనుకుంటుంది. హ్మ్. 22వ శ్లోకం నుంచి కదా! మనం చేయాల్సినది. అవును జం మేడం. జం థాంక్ యూ. జం తుణ అమ్మివి విరహే పేమ్మ బంధేన సంకయి జనస్స జనో తం జావుం నవరం ఇమం పెచ్చత్తీయే ఆ తారిసం మజ్జ ఫలం. జం తుణ అమ్మి వి విరహే పేమ్మ బంధేన సంకయి జనస్స జనో తం జావుం నవరం ఇమం పేచ్చత్తీయే ఆ తారిసం మజ్జ ఫలం. జమ్ యత్ తణు అమ్మి తనుకే వి అపి విరహే విరహే ప్రేమాబంధేన ప్రేమబంధేన సంకయి శంకతే జనస్స జనస్య జనో జనః తం తత్ జాఉం జాతం నవర కేవలం ఇమం ఇదం పెచ్చత్తీయే పశ్యంత్యాః ఆ చ తారిసం తాదృశం మజ్జ మమ ఫలం. అందరూ ఆహ్, చాలా ప్రేమ ఉన్న చోట అతి ప్రేమః పాపశంకి అని అంటాడు కాళిదాసు. విజ్ఞాన శాకుంతలంలో ప్రియంవద నోటి నుంచి అనిపిస్తాడు. అతి ప్రేమః పాపశంకి. ఎక్కడైతే మనకి అధికమైనటువంటి ప్రేమ ఉంటుందో, అక్కడ ఎప్పుడు గూడా ఒక అనుమానము, ఒక భయము కలిగే ఉంటుంది. పద సాయంత్రం 5కి ఇంటికి వస్తాను అన్న మనిషి 5కి రాకపోతే 5 నిమిషాలయిందంటేనే 2 నిమిషాలయిందంటేనే ఏమిటి ఇంకా రాలేదు, ఇంకా రాలేదనే ఒక భయము, శంక, అనుమానము, ఆందోళన కలుగుతుంది మనుషులకి. అది సహజమైనటువంటి విషయం. ఇక్కడ సీతాదేవి అదే మాట చెప్తున్నది. జం తణు అమ్మి విరహే జం యత్ తణు అమ్మి. తణు అమ్మి అంటే తనుకే అపి అంటే అల్పే అపి. కొంచెం తను చిన్నది. తను తను అంటేనే చిన్న. తనుక అంటే ఇంకా చిన్న. కొద్దిపాటి, కొద్దిపాటి కొద్దిపాటికి విరహే విరహానికి అంటే కొంచెం కొద్ది నిమిషాలు, కొన్ని సెకన్లు దూరం అయితేనే ఒక మనిషి జనస్స జనః, జనస్స జనః, జనః జనులు, జనస్య ఆ మనిషి కొరకు ఏ మనిషి యందు అయితే ప్రేమ బంధేన ప్రేమ బంధం ఉంటుందో, ఆ ప్రేమ బంధం చేత
ఆ జనస్స జనుని యొక్క సంకయి శంక శంకన అనుభవిస్తారు. ఒక అనుమానం కలిగి ఉంటారు. ఒక శంక ఉంటుంది వాళ్ళకి. ఏ ఏ మనిషి ఎక్కడైతే ప్రేమ బంధం ఉంటుందో, ఆ ప్రేమ బంధం కారణంగా అణువమ్మి విరహే అపి. కొద్దిపాటి విరహానికి కూడా ఆ కాసేపు మనిషి పక్కకి వెళ్ళినంత మాత్రానే వాళ్ళకి ఏదో రకరకాలైనటువంటి అనుమానాలు, శంకలు ఏమైంది? బయటికెళ్లారు. బయటికెళ్తే ట్రాఫిక్ ఎలా ఉందో? ఏం జరిగిందో? ఏమైందో? క్షేమంగా ఇంటికొచ్చాడా లేదా? ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి అనుమానాలు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమ బంధం చేత జనస్య జనో జనష్ జనస్య జనస్య ఆ వ్యక్తి కొరకు, ఆ మనిషి కొరకు ఒక శంక కలుగుతుంది. జనులకు. మరి నాకిక్కడ ఏమైందిప్పుడు? తం జావుం నవరం ఇమం పేక్షత్తీయే ఆ! చ తారిసం మధ్య ఫలం. నేను గూడా అలా ఎదురు చూస్తూ ఉన్నాను రాముడి కోసం. రాముడు వచ్చి నన్నిక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. దశకంఠుడిని సంహరిస్తాడు. రావణాసురుడిని సంహరించి నన్ను తీసుకొని వెళ్తాడు అని దాని కోసంకి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. రాముడి రాక కోసంకి నేను ఎదురు చూస్తూ ఉంటే, తం జాతం నవరం ఇమం. తం జాతం అది విరహము జాతం నవరం ఇమం. ఇదం నవరం కిలం. ఇలా జరిగింది. నా శంక, నా అనుమానము, నా భయము, నా ఆందోళన ఏదైతే ఉందో అది ఇవాళ ఈ విధంగా జాతం కలిగింది. పుట్టింది. ఈ విధంగా అయ్యింది. ఈ విధంగా పరిణమించింది. పశ్చత్తియే పశ్యంత్యాహ చూస్తూ ఉంటే నేను నా చేత చూడబడుతూ ఉంటే తారిసం మధ్య ఫలం. తారిసం తాదృశం అటువంటి ఫలం ఫలితము మధ్య నా కొరకు దొరికింది. నేనెంతో ఎదురు చూస్తున్నాను రాముడికి కోసము. మామూలుగా జనాలే ఎదురు చూస్తూ ఉంటారు మనుషుల కోసం. కానీ నా ఎదురు చూపులకి ఫలితము ఇదిగో ఇలా దక్కింది అని అనుకుంటాం. తజ్జావం నవరం ఇమం. ఇది కేవలం ఇది నాకు దక్కింది నా ఎదురు చూపులకు. అందరూ క్షేమంగా వ్యక్తులు వెనక్కొస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు క్షేమంగా ఇంటికొస్తారు. కానీ నాకేమైంది? నేనేం చూస్తున్నాను? పశ్యంత్యాహ మమ. ఇలా చూస్తూ ఉన్నటువంటి నాకు, అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నాకు ఆహ్, నా ఆ విరహంలో ఉన్నటువంటి నాకు ఈ విధమైనటువంటి కేవలం ఇది దక్కింది. ఈ విషయమే ఇది మాత్రం దక్కింది. ఏం దక్కింది అనంటే, రాముడి తలని ఖండించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ రాముడి తలని చూసేటటువంటి దృశ్యం లేదా ఆ విషయము నాకు దక్కింది. తారిసం మధ్య తారిసం ఫలం. తాదృశమైనటువంటి ఫలం. తాదృశమైన ఫలం అంటే ఆ తలని చూడటము అనేటటువంటి ఫలితము నా ఎదురు చూపులకు కేవలం ఇది మాత్రమే జాతం, జావుం, జాతం దొరికింది, దక్కింది, కలిగింది. నా ఎదురు చూపులకి ఈ విధమైనటువంటి ఫలితము దక్కింది అని ఆమె బాధపడుతూ, దుఃఖిస్తూ ఉన్నది. ఇక్కడి వరకు సీతాదేవి యొక్క విలాపము గురించి చెప్పి, అక్కడితోటి ఆపి, సీతాదేవి విలాపముతోటి ష పాఠము పూర్తి చేయటము ఉచితమైనటువంటి విధము కాదు అని మనకి సినిమాలలో వాటిలలో గూడా అంతా లాస్ట్‌కి ఒక శుభం ఇది వెయ్యాలి గదా! టైటిలెయ్యాలి గదా! అలానే ఇప్పుడు ఇక్కడ గూడా ఈ పాఠంలో గూడా ఒక శుభం అనే ఒక శ్లోకం వేస్తూ ఉన్నాడు. ఇది ఆఖరిది 15వ ఆశ్వాసంలోని ఆఖరి శ్లోకం. గృహీత్వా జనకతనయాం కంచన యష్ కా సారీ కన్ సారీ దే దేత్తూణ జన అతణం కంచణ లట్టిం బాహు అవహమ్మి విశుద్ధం పత్తో పురిం రహువయి కావుం వరహస్స సత్ఫలం సఫలం అణురాణం ధేత్తూణ జన అతణం
కంచణ లట్టిం వాహు అవహమ్మి విశుద్ధం పత్తో పురిం రహువయి కావుం భరహస్స సఫలం అణురాణం. ఏమో నా నా ఇంట్యూషన్ చెప్తోంది ఇది ఈ శ్లోకం వస్తుందేమో మీకు పరీక్షలో అని. అక్కడ అయోధ్య నిర్మాణం అయింది గదా! అందుకని ఇక్కడ రాముడు గూడా అయోధ్య నగరానికి వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఈ శ్లోకం రావచ్చేమో అనిపిస్తోంది. ధేత్తూణ గృహీత్వా జన అతణం జన జన తణయం అలా విడదీసుకోండి. అప్పుడు జన తణం జనక తనయాం కంచన కంచన లట్టిం కంచన కాంచన కాంచన అని ఉండాలి. కంచన లట్టిం యష్టిం వా ఇవ హు హు అవ హు అవహమ్మి హు అవహమ్మి హుతవహే విశుద్ధం విశుద్ధాం పత్తః ప్రాప్తః పురిం పురీం రఘువయి రఘుపతిః కావుం కర్తుం భరహస్స భరతస్య సఫలం సత్ఫలం అణురాణం అనురాగం. రాముడు రావణాసురుడిని సంహరించి సీతాదేవిని వెంటబెట్టుకొని అయోధ్య నగరానికి వస్తూ ఉన్నాడు. జనఅతణం జనకతనయాం దేత్తూణ గృహీత్వా జనకతనయను తీసుకొని, ఎటువంటి జనకతనయ ఆమె? కంచన కంచణలట్టివా కంచనలట్టివా కాంచన యష్టి ఇవ బంగారపు యష్టి కడ్డి బంగారపు కడ్డీలాగా ఉన్నటువంటి ఆమె హు ఆవహమ్మి విశుద్ధం విశుద్ధం హు హు ఆవహమ్మి హుతవహే హుతవహే అగ్ని యందు హుతవహమునందు అగ్ని యందు విశుద్ధం విశుద్ధాం విశుద్ధి పొందినటువంటి ఆ అగ్నిలో ఆ విశుద్ధిని పొందిన పరిశుభ్రతని పొందిన అగ్ని ప్రవేశం చేసింది కదా సీతాదేవి, అందరికి తెలిసిన కథే. ఆ అగ్ని ప్రవేశం చేసినటువంటి సీతాదేవి అగ్నిలో ఆమె యొక్క పాతివ్రత్యము పవిత్రతని స్థిరీకరించిన తరువాత ఆ విధంగా విశుద్ధమైన పరిశుద్ధురాలైనటువంటి ఆ సీతాదేవిని కంచనలట్టివా బంగారపు కడ్డీలాగా ఉన్నటువంటి బంగారము మంచిదా కాదా అని చూడడానికి నిప్పుల్లో వేస్తారు కదా! అలా నిప్పులో విశుద్ధమైనటువంటి పరిశుద్ధురాలైనటువంటి ఆ సీతాదేవిని తనయను తీసుకొని పత్తో పురిం రఘువయి రఘుపతిః శ్రీరాముడు పత్తో పురిం పత్తో ప్రాప్తః పురిం అంటే అయోధ్యాపురి అయోధ్యాపురిని ప్రాప్తః చేరాడు పత్తః చేరాడు. ఎందుకని చేరాడు అయోధ్యాపురికి అనంటే భరహస్స భరతస్య భరతుని యొక్క సఫలం అణురాణం కర్తం భరతుని యొక్క అనురాగాన్ని భరతుని యొక్క ప్రేమను సఫలం సత్ఫలం అది సత్ఫలితముగా కావుం కర్తం చేయడానికి. భరతుని యొక్క అనురాగాన్ని భరతుడు ఏమడిగాడు? 14 ఏళ్ల తర్వాత నేను ఒక్కరోజు కూడా జీవించి ఉండను. నువ్వు 14 సంవత్సరాలు అవడం ఏంటి, నా దగ్గరికి వచ్చేయాల్సిందే, అయోధ్యాపురికి రావాల్సిందే అని ఆయన కోరాడు. ఆ కోరిక ప్రకారం భరతుని యొక్క ఆ ప్రేమను, ఆ అనురాగాన్ని సత్ఫలం అది పూర్తి చేయడానికి, అది సత్ఫలితములు ఇవ్వడానికి, అది పరిపూర్ణం అవ్వడానికి, అది పూర్తి అవ్వడము కర్తం చేయుట. ఆయన యొక్క కోరికని నెరవేర్చడము కొరకు రఘుపతిః రఘువయి రఘుపతి శ్రీరాముడు పత్తః పురిం ప్రాప్తః అయోధ్యాపురిం ప్రాప్తః చేరాడు అని ఒక శుభ సూచకమైనటువంటి ఆ శ్లోకంతోటి సేతుబంధ కావ్యమందలి ఆఖరి శ్లోకంతోటి
పూర్తి చేశాడు ప్రవరసేనుడు. ఇది సేతుబంధ కావ్యంలోని 23 శ్లోకాలు. సముద్ర వర్ణన, సీతాదేవి విలాపము. మీకు ఎస్సే క్వెషన్స్ ఏం రావనుకుంటా. సీతాదేవి విలాపము, రాముని యొక్క శిరస్సు వర్ణన, సీతాదేవి విలాపము, ఆఖరి శ్లోకము రాముడు అయోధ్యాపురి ప్రవేశం. అభిజ్ఞాన శాకుంతలంలోని కొన్ని శ్లోకాలు మీకు ఇచ్చున్నారు మీ బుక్స్‌లో. ప్రాకృత పాఠమాలికలో అయితే 39వ పేజీ. మీ దగ్గర మరి యూనివర్సిటీ వాళ్ళ మెటీరియల్ అయితే చూసుకోండి. మరి ఏ పేజీలో ఉందో తెలీదు నాకు. అభిజ్ఞాన శాకుంతలం కథ అందరికీ తెలిసినటువంటి కథే. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి శ్లోకాలన్నీ కూడా కథతోటి ఏమాత్రము సంబంధం లేనటువంటి కొన్ని శ్లోకాలు. ఈసీసి చుంబ ఆయిం భమరేహిం సౌమార కేసర సింహాయిం ఓదంస అంతి పమదావో దౌమాణ శిరీష కుసుమాయి. ఇది రాజు అనుకుంటున్నాడు. పూలు పిల్లలు వాళ్ళు పూలని తలలో పెట్టుకుంటారే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈసీసి చింబి ఆయిం భమరేహి సౌమార కేసర సిహాయిం ఓదంస అంతి పమదాఓ దఅమాణ శిరీష కుసుమాయిం. శిరీష కుసుమాలు అంటే ఒక మల్లె మొగ్గల లాంటివి అనుకుంటా. అవి చిన్న చిన్నగా ఉంటాయి. ఆ చిన్న చిన్న పూలని చెవులకి అలంకరణలుగా పెట్టుకుంటారు అమ్మాయిలు. అది సాధారణమైనటువంటి ఒక అలంకరణ విశేషం. అయితే ఇక్కడ కవి అంటున్నాడు, ఈ ఈసీసి సుంబయి బమరైహి ఈసీసి ఈషత్ చుంబ ఆయిం చుంబితాని భమరేహి భ్రమరైహి సౌమార సుకుమార కేసర సిహాయిం శిఖాని ఓదస అంతి అవతంసయంతి పమదావో ప్రమదాః దయమానాః శిరీష కుసుమాని. పమదావో దయమాన దయమాన పమదావో దయమానాః ప్రమదలు. స్త్రీలందరూ కూడా ఈ శిరీష కుసుమాని శిరీష కుసుమములను, ఆ చిన్న చిన్న పూలను ఓదంస అంతి వాళ్ళు అలంకరించుకుంటూ ఉన్నారు. దయమానములైనటువంటి దయనీయములైనటువంటి ఆ పూలను వాళ్ళందరూ కూడా అలంకరించుకుంటారు. స్త్రీలందరూ కూడా ఆ దయమాన పమదావో దయమానులైనటువంటి దయగలిగినటువంటి ఆ స్త్రీలందరూ కూడా ఆ పూలని అలంకరించుకుంటూ ఉన్నారు. ఎటువంటి పూలను అలంకరించుకుంటున్నారంటే ఆ శిరీష కుసుమములను వర్ణన ఇక్కడ ముందు ఇలా వాక్యంలో. ఈసీసి చుంబ ఆయి భమరేహి భ్రమరములు, ఈ భ్రమరముల చేత భ్రమరముల చేత తుమ్మెదల చేత ఈసీసి చుంబ ఆయి ఈషదీషది కొద్ది కొద్దిగా ఆ పూలలో ఉన్నటువంటి తేనెను పీల్చుకోవడానికి ఆ భ్రమరములు చుంబ ఆయిం చుంబిస్తూ ఉన్నాయి. ఆ పూలలో ఉన్నటువంటి తేనెను తాగడం కోసంకి అవి ఈషదీషది కొద్ది కొద్దిగా
అంటే మరీ ఆ పువ్వుకి ఘాటు పలిగేంత కాకుండా మెల్లగా అందులో ఉన్నటువంటి తేనెను చుంబి ఈ తీసుకుంటూ ఉన్నాయి. సుకుమార కేసర సింహాయి ఆ పూలు ఇంకా ఎలా ఉన్నాయి? సుకుమార, సుకుమార కేసర, కేసర సింహాయి శిఖాని. ఆ పూలకి చిన్న చిన్న కేసరములుంటాయి కదా! పొడుగ్గా వచ్చినటువంటి కాడలు. ఆ సుకుమార సుకుమారమైనటువంటి కేసర సింహ ఈ కేసరములతోటి కేసరముల యొక్క సింహాయి శిఖములు కలిగినటువంటి అంటే పువ్వుల పైన ఎత్తుగా ఉన్నటువంటి శిఖరముల వలె ఉన్నటువంటి కేసరములు కలిగినటువంటి ఆ కిసర శిరీష కుసుమాలని ప్రమదాహ అదయమానః అని ఉండాలసలు. అదయమానః దయమాలిన వాళ్ళై. మనకి కృష్ణశాస్త్రి గారి పుష్ప విలాపం ఉంది గదా! దయమానాః శిరీష కుసుమాహి ఓదంస అంతి. వాళ్ళు అలంకరించుకుంటూ ఉన్నారు. సున్నితమైనటువంటి ఆ పూలను సుకుమారమైనటువంటి, మనోహరమైనటువంటి నాజూకు అయినటువంటి ఆ పూలను ఈ అంతకన్నా నాజూకైనటువంటి ఈ స్త్రీలు వాళ్ళు వాళ్ళ చెవులకి అలంకరణముగా పెట్టుకుంటూ ఉన్నారు. ఆ పూలు ఎలా ఉన్నాయనంటే కొద్ది కొద్దిగా భ్రమరాలొచ్చి, తుమ్మెదలొచ్చి వాళ్ళనలా ముట్టుకొని ఈషదీష చుంబితాన్ ఈసీసి చుంబాయి కొద్ది కొద్దిగా ముట్టుకొని వెడుతున్నాయి. అంటే చాలా సేపు అక్కడ నిలబడటం లేదు. ఆ పువ్వుకి గాయం కలిగేంతగా చేయటం లేదు. కొద్దిగా అలా వచ్చి ముట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అటువంటి ఆ పూలను కేసర శిఖములు కలిగినటువంటి ఆహ్, శిరీష కుసుమములను ఈ ప్రమదలు, ఈ స్త్రీలు చక్కగా ఓద ఓదంస అంతి అలంకరించుకుంటూ ఉన్నారు. ఉల్లాయి దబ్బ కవల మియ పరిచ్ఛత్త పచ్చಣ್ಣ మూర ఓసరి ఓసరి పండువత్త ముఅంతి అంసు ఇవ లఅ ఓహ్! చక్కటి దృశ్యం ఇక్కడ. శకుంతలని అత్తవారింటికి పంపిస్తూ ఉంటే అడవి అంతా ఎలా ఉంది. ఆ వనమంతా అడవి గాదు. ఆ వనము ఎలా ఉంది అని. ఉల్లి ఉల్లీయి దబ్బ కవళ మివ పరిచ్ఛత్త నచ్చణ మోర ఓసిరి ఓసరి పండువత్త ముఅంతి ముఅంతి అంసు ఇక్కడ వరకిది. ఓసరి ప పండువత్త ముఅంతి అంసుయి వ లఅ ఓహ్! శకుంతల అత్తవారింటికి వెడుతూ ఉన్నది. ఆమె అంతవరకు పరిచితమైనటువంటి ఆ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమాన్నంతా వదిలి ఆమె అలా అత్తవారింటికి ప్రయాణమైతూ ఉన్నది. ఆమెతోటి స్నేహం కలిగినటువంటి ఆ వాతావరణం అంతా మృగాలే కానీ, నెమళ్ళే కానీ, పూలు, ఆకులే కానీ అవన్నీ కూడా ఏ విధమైనటువంటి దుఃఖాన్ని, బాధని ఆమె తోటి విరహాన్ని అనుభవిస్తున్నాయో చెప్తుంది. ఎలా ఎక్స్‌ప్రెస్ అవన్నీ ప్రదర్శిస్తున్నాయి అని. ఉల్లయీవ దబ్బ కవల మి ఉల్లయి ఉద్గలిత దబ్బ కవల దర్భ కవల మృగ పరిచ్ఛత్త పరిత్యక్త నక్షణ నర్తన మోర మయూరాః ఓసరి అపసారిత పాండువత్త పాండుపత్ర ముఅంతి ముంచంతి అంసుయి అశ్రూణి వా ఇవ లఅ ఓ లతాః. ఇక్కడ మృ మి మి మృగములు, జింకలు, లేళ్ళు, జింకలు అవన్నీ కూడా ఉల్లయి దబ్బ కవల అవి ఎట్లా నోట్లో దర్భలు పెట్టుకుంటాయి గదా! అన్నం తినటానికి. పెట్టుకున్నటువంటి వాటిని ఉల్ల ఈ ఆ! వదిలివేస్తూ ఉన్నాయి. అవి చర్వణం చేసి తినడం లేదు. ఆ నోట్లో పెట్టుకున్నటువంటి ఆ దర్భలను, ఆ గడ్డిని అంతటిని కూడా అవిలా వదిలివేస్తూ ఉ ఉన్నాయి. తినటం లేదు. అంటే తినటం కూడా మర్చిపోయినాయి. అవి ఆ నోట్లో పెట్టుకున్నవి నోట్లో నుంచి అలా
ఉగ్గ ఉల్లయి జారిపోతూ ఉన్నాయి. ఉద్గలిత జారిపోతూ ఉన్నాయి. అవన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. లోపలికి తీసుకోనక. పరిచ్చత్త లక్షణ మోర. 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 నెమళ్ళు. నెమళ్ళు కూడా పరిచ్చత్త నచ్చణ, పరిచ్చత్త, పరిత్యక్త, నర్తన. నర్తన నృత్యం. అవన్నీ నృత్యం చేయడాన్ని గూడా పరిచ్చత్త ఆపివేస్తూ ఉన్నాయి. ఒకళ్ళు దిగ్భ్రాంతులైపోయి, ఇలా ఈ అమ్మాయి వెళ్ళిపోతున్నది అని తమ స్నేహితురాలు ఆ అడవిని వదిలి వెళ్ళిపోతోంది, ఆ వనాన్ని వదిలి వెళ్ళిపోతోంది, తమతో ఇంక స్నేహం చేసేవాళ్ళెవరు లేరని, ఆ నెమళ్ళన్నీ కూడా నాట్యం చేయడాన్ని కూడా పరిచ్చత్త ఆపి వేసినయి. ఆపేసినయి కాదు, వదిలివేసినయి. ఓసరి ఓసరి పండు అత్త అంతి అంశుయివ ఓహో! ఇంకా ఇది ఇంకా అందంగా ఉంది. ఓ లతాహ లతాహ పండిపోయినటువంటి ఆకులన్నీ రాల్చటము వృక్షానికి సహజమైనటువంటి విషయం. ఇక్కడ కాళిదాసు ఏమంటున్నాడంటే ఓ లతాహ ఓసరి పండువత్త. ఓసరియ పండువత్త, పండువత్త పాండుపత్రాలని పండిపోయినటువంటి ఆకులన్నిటిని కూడా ఓసరియ అపసారిత వదిలివేస్తూ ఉన్నాయి. రాలిపోతూ ఉన్నాయి. ఆ చెట్లు లతలన్నీ కూడా వాటి యొక్క పాండుపత్రములను, వాటి యొక్క ఆహ్, పండువత్త ఆహ్, పా పండిపోయినటువంటి ఆకులన్నిటిని పత్త, వత్త ఆకులను ఓసరి రాల్చివేస్తూ ఉన్నాయి. అది ఎలా ఉంది అంటే, ఆ చెట్లన్నీ కూడా, ఆ లతలన్నీ కూడా ఆకులని రాల్చివేయటము అంసుయివ ముంచంతి. అంసుయి అంసుయింవ అశ్రూణి ఇవ కన్నీళ్ళని మున్ ముంచంతి ఇవ ముఅంతి ఇవ ముంచంతి ఇవ వదిలేస్తున్నాయా? కళ్ళనీళ్లు కారుస్తున్నాయా అన్నట్టుగా ఆ లతలన్నీ కూడా ఆకులని పండుటాకులన్నింటినీ కూడా రాలివేచి వేస్తూ ఉన్నాయి. ఈ శకుంతల అత్తవారింటికెళ్తుంటే చెట్లు అన్నీ కూడా లతలన్నీ కూడా కన్నీళ్లు కారుస్తున్నట్టుగా వాటి యొక్క ఆకులనన్నింటినీ కూడా పండుటాకులన్నింటినీ కూడా రాస్తూ ఉన్నాయి. నెమళ్ళేమో నా లక్షణ పరిచ్ఛత్త వాటిలో నాట్యాన్ని వదిలివేసినయి. మృగాలన్నీనేమో ఉల్లయీవ దర్భ కవల, దర్భ కవళం. కవళం అంటే ముద. ఆ దర్భ కవల నోట్లో పెట్టుకున్నటువంటి ఆ దర్భలన్నింటిని కూడా ఉల్లయి. ఆ! కరెంట్ పోయింది. ఉల్లయి వదిలి వేస్తున్నాయి. ఆహ్, తుజ్జణ అనే తుజ్జణ అనే హి అం మహ ఉణ మఅణో కరెంట్ పోయింది. మళ్ళా 2 మినిట్స్‌లో వస్తుంది. మీరందరూ అలానే ఉండండి. తుజ్జణ అణే ఆణే హి అం మహ ఉణ మఅణో దివా వి రతింవి నిఘ్ఘణో తవయి వలియం తయి జుక్త మనోరహాయి అంగాయిం. తుజ్జ ఈ మొట్టమొదటి ప్రేమలేఖ అని చెప్పచ్చు. తృతీయాంకంలో తృతీయాంకంలో ఆహ్, విరహంలో ఉన్నటువంటి మన్మథ తాపంలో ఉన్న శకుంతల నీకి వాళ్ళు స్నేహితురాళ్ళిద్దరూ సలహా ఇస్తారు. "నువ్వొక పత్రం లిఖించు. లిఖిస్తే రాజుగారికి తీసుకెళ్ళి ఇద్దాము" అని. అప్పుడు ఆ అమ్మాయి రాస్తోంది. తుజ్జణ ఆణే హి అం మహౌణ మౌణో దివావిరతింవి నిఘ్ఘుణో తవయి వలియం తుయి జుత్త మనోరహాయి అంగాయిం. తుజ్జ తవ న ఆణే జానే హి అం హృదయం మమ ఉణ పునః మఅణో మదనో దివావిరతింవి. దివా అపి రతింవి రాత్రౌ అపి నిఘ్ఘుణో నిర్గుణః తవయి తపతి వలియం వలితం తుయి త్వయి జుక్త యుక్త మనోరహాయి
మనోరథాయాః అంగాని. త నిర్ఘృణ మొదట అతన్ని కోపగించుకుంటున్నది. నిర్ఘృణ ఓ దయలేని ఓ దయలేని వాడా, ఓ జాలి లేని వాడా దుష్యంత మహారాజుని. ఓ దయా, జాలి లేనటువంటి ఓ మహారాజా, ఓ నిర్ఘృణుడా! తవ హి అహం న ఆణే. తుజ్జ, తుజ్జ తవ హి అహం హృదయం న ఆణే. న జానే నాకు తెలీదు. నీ మనసులో ఏముందో నాకు తెలీదు. నీ మనసులో నా యందు అనురాగం ఉన్నదో లేదో నాకు తెలియదు. మమ పునః కానీ మమ పునః మం మహ ఉణ. కానీ మరి నాకు మాత్రము నీ హృదయంలో ఉందో లేదో నాకు తెలీదు కానీ మరి నాకు మాత్రము మఅణం దివావా రతింవా. మదనుడు, మన్మథుడు దివావా రతింవా. కామదేవుడు పగలు గూడా, రాత్రి కూడా అది భేదమేమి చూపించడం లేదు అతడు. ఇది ఇప్పుడు రాత్రి గదా! ఇప్పుడు పొద్దున గదా! పొద్దున అమ్మాయి అన్ని పనులు చేసుకోవాలి గదా! అని కూడా ఏమి భావించటం లేదు. పగలు, రాత్రి కూడా ఆ మదనుడు అంగాయం తవయి. నా శరీర అంగములన్నింటినీ కూడా తవయి తపింప చేస్తున్నాడు. ఆ మదనుడు నీ హృదయం ఎలా ఉందో లేదో నాకు తెలీదు కానీ, నన్ను మాత్రము నా హృదయాన్ని మాత్రము మన్మధుడు, కామదేవుడు పగలు, రాత్రి కూడా తపింప నా మొత్తము శరీర అంగములన్నింటినీ కూడా తవయి తపింప జేస్తూ ఉన్నాడు. ఎ ఆహ్, త ఎందుచేత అంటే ఎక్కడ అంటే తుయి త్వయి జుక్త మనోరథాయి రహ ర మనో మనోరహాయి. త్వయి నీయందు జుక్త యుక్త మనోరహాయి మనోరథం చేత నీ యొక్క నీ యందు మనస్సు స్థిరంగా ఉండడం చేత నీ యందు మనస్సుని నిలిపి ఆ మన్మధుడు నన్ను పగలు రాత్రి కూడా బాధిస్తూ ఉన్నాడు. వలియం వలియం నీ చుట్టూ తిప్పుతూ నీ యందు తిప్పుతూ నీ యొక్కటువంటి ప్రేమ కొరకు నీ యందు లగ్నమైనటువంటి మనస్సు కోరికలతోటి ఆ మన్మధుడు నన్ను నీ చుట్టూ తిరుగుతూ నీ యందు యుక్తమైనటువంటి నీ యందు నిలిపినటువంటి మనోరథము కోరికల తోటి అంగాయం తవయి అంగములను తపింప చేస్తున్నాడు. మన్మధుడు నన్ను తపింపజేస్తున్నాడు అని అతనికి ఒక లేఖ రాసింది. ఇక్కడ మీకు పరీక్షలలో వలియం అని ఉంది గదా! ఈ వలియం అన్నది కొన్ని చోట్ల బలిపం అని ఉంటుంది. బలిపం అంటే బ బలీయం అని సంస్కృతంలోకి రాయండి. బలీయం అంటే బలంగా, అతి బలంగా అంటే ఇది నీకు మామూలుగా ఉందేమో గానీ నన్ను మాత్రము అతి బలంగా, అతి క్రూరంగా నన్ను నా అంగములన్నింటిని తప్పింపజేస్తున్నాడు అని ఆమె ఆహ్, దుష్యంత మహారాజుకి ఒక లేఖను రాసింది. అహిణవ మహు లోలువో తుమం కః పరిచుంబి చూ అమ చూ అమంజరిం కమలవసయి మేత్త నివ్వు ఓ ముహ అర వింహరి ఓసి నం కహం. అహిణవ మహు లోలువో తుమం తః పరిచుంబి చూ అమంజరిం కమలవసయి మేత్త నివ్వు ఓ మహు అర వింహ వింహారి ఓసి నం కహం. అహిణవ అభినవ మహు మధు లోలువో లోలుపః తుమం త్వం తః తథ పరిచుంబ్య చూతమంజరిం కమల వసయి వసతి మేత్త మాత్ర నివ్వు ఓ నివృత్త ముహ అర మధుకర వింహరి విస్మృతః ఓసి ఏనాం నం నం కహం కథం. ఇది ఒక అమ్మాయి రాజుగారి యొక్క ప్రియురాళ్లలో ఒక అమ్మాయి హంసపదిక అని
ఆ అమ్మాయి రాజుని గురించి ఇలా గానము చేస్తూ ఉన్నది. రాజుకు వినపడేటట్టుగా. ఈ ఈ సమయానికి రాజు ఉంగరాన్ని చూసి శకుంతల గుర్తుకు వచ్చి, ఆ శకుంతల యొక్క ధ్యాసలోనే ఆహ్, ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి దగ్గరికి రావడం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పాటని పాడుతున్నది. మహారాజా నా దగ్గరికెందుకు రావడం లేదు అన్నట్టుగా ఒక అర్థము ధ్వనించేటట్టుగా నీకిది చక్కటి శ్లోకము ధ్వనికి. అర్థము ధ్వనించేటట్టుగా, అర్థం ప్రతీయమానమయ్యేట్టుగా ఒక పాట ఇది యాక్చువల్‌గా పాట. పాట పాడుతుంది. ఇక్కడ పాట పాడటం ఆ అమ్మాయి హంసపదిక. రాజు తన దగ్గరికి రావటం లేదు. మళ్ళీ పోయింది కరెంటు. ఆహ్, రాజు తన దగ్గరికి రాలేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నది కానీ, యాక్చువల్‌గా ఆ రాజుకి, శకుంతలకి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తున్నది. అనుబంధం మనకి పాఠకులకు తెలిసేటట్టుగా ఉంటుంది ఈ శ్లోకం. అభినవ మధులోలువో తుమం తహ పరిచుంబియ చూవమంజరిం. అభినవ మధులో మ మహులోలువో తుమం. త్వం నువ్వు ఎలాంటి వాడివి అనంటే, అహిణవ మహులోలువో, అభినవ మధులోలుపః. ఎక్కడెక్కడైతే కొత్త కొత్త తేనె ఉంటుందో, ఆ కొత్తగా వచ్చేటటువంటి తేనె యందు లో లోలువో, లోలుపుడు. నువ్వు అందులో ఆసక్తి కలిగివాడివి. ఒక కొత్త పువ్వు ఎక్కడన్నా వచ్చిందంటే, ఆ కొత్త పువ్వులో ఉన్నటువంటి మధువుని గ్రోలేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. తథా అందుచేతనే తథా పరిచుంబియ చూవమంజరిం. ఇంతకు పూర్వం నువ్వేం చేసావు? చూవమంజరిం. ఆ చూత మంజరిని, ఆ మామిడి పూతను పరిచుంబియ, పరిచుంబియ పరిచుంబ్య దాన్ని ముద్దాడావు. నీకు కొత్త తేనెలెక్కడన్నా ఉన్నాయి అనంటే దాని మీదకి వాలడము నీ యొక్కటువంటి స్వభావం. నీకు ఆసక్తి కలిగిన వాడ. ఇతపూర్వము నువ్వు చూవమంజరిం పరిచుంబి. ఆ చూతమంజరిని, ఆ మామిడి పూతను పరిచుంబించి, దాన్ని స్పృశించి, కమలవసయిమెత్త నివ్వు నివ్వు ఓ ఓ మహువర, ఓ మధుకర కమలవసయిమెత్త నివ్వు ఓ కమలవసయిమెత్త. కమలవసతి మాత్రం చేత. అంటే ఆ కమలములలో ఉన్నటువంటి తేనె కొరకు మాత్రమే మాత్రం చేత నివ్వువో నివృత్తః వెనక్కి తిరిగావు. అంతకుముందు నువ్వు చక్కగా ఒక మామిడి పూతని పరిచుంబించి, ఈ కమల వసతి మాత్ర ఈ కమలములలో ఉన్నటువంటి తేనెను గ్రోలడం మాత్రం చేతనే నువ్వు నివృత్తి పొందుతూ ఉన్నావు. ఆనందం పొందుతూ ఉన్నావు. విస్మృత వి విర వింహరి వింహరి ఓసిణకహం వింహరి ఓసి వింహరి ఓ ఓసినం. ఈ విస్మృతః అసి ఏనాం ఇక్కడ నకారం దీనికి కలిపే ఉంది. వింహరి ఓసిణం విం విస్మృతః అసి ఏనాం. ఆమెను ఆ చూతమంజరిని ఏనాం ఆమెను అంటే ఆ చూతమంజరిని కథం కహం కథం వింహర్యో వింహరి అలా ఎలా మర్చిపోయావు? నువ్వు ఇంతకు పూర్వము చూచమంజరిలోని తేనెని గ్రోలావు. ఇప్పుడు కేవలం ఈ కమలముల యొక్క తేనెతోటి నువ్వు తృప్తి పడుతూ, ఆ చూతమంజరిని అలా ఎలా మర్చిపోయావు? కథం వి వి కథం వింహరి ఓ ఓ వి వింహరి ఓసి ఏనం. ఆమెనెలా మర్చిపోయావు? ఆమెను అంటే అక్కడ చూతమంజరిని. మంజరి స్త్రీలింగం కాబట్టి. ఆమెనెలా నువ్వు మర్చిపోయావు అని పాట పాడుతూ ఉన్నది. ఆమె ధ్వని ఏంటి? ఇదిగో ఇప్పుడు ఇంతకు పూర్వమంతా హంసపదికనైన నాతోటి నువ్వు స్నేహంగా ఉన్నావు. ఇప్పుడు నన్నెలా మర్చిపోయావు అని ఆమె అంటున్నది. కానీ కథాపరంగా మనకు చూస్తే ఆమె రాజు శకుంతలని పరిణయమాడి శకుంతలని ఎలా మర్చిపోయాడు అన్నటువంటి ధ్వని మనకు ఇక్కడ ఈ శ్లోకంలో కనిపిస్తుంది ఆ పాటలో. అహిణవ మహులోలువో తుమం తహం పరిచుంబ్య చూవమంజరిం. చూవమంజరిం పరిచుంబ్య.
పరిచుంబి చూతమంజరిని పరిచుంబించి తుమం అహిణవల మధులోలువో మధుకర ఓ మధుకర మహు అర మధుకర అభినవ మధులోలు పొడవి నువ్వు కమలవసయిమెత్త నువ్వు ఈవిడ కమలవసతి మాత్రం చేత కమలముల యందు ఉండడం చేత మాత్రం చేత కమలముల యొక్క తేనెను గ్రోలడం మాత్రం చేత ఆనందాన్ని పొందుతున్నావే అది ఎలా జరిగింది వింహరి ఓసి ఆమెను ఎలా మర్చిపోయావు అని ఆమె పాట పాడుతూ ఉంది అన్యాపదేశంగా అంటే రాజుని తన దగ్గరికి రావడం లేదు నువ్వు నా దగ్గరికి రావాలి అని ఒక సూచననిస్తూ ఉన్నట్టుగా ఆమె పాడుతూ ఉన్నది. కానీ యాక్చువల్‌గా మనకి కథని తెలుసు కాబట్టి అక్కడ మనం వేరేగానే అర్థం చేసుకోవాలి. ఇలాంటి ధ్వని కావ్యం అది. అరిహసి మే చువంకుర ఇలాంటి ధ్వని కావ్యం అర్థం చేసుకోవాలంటే సహృదయత కావాలి అని అంటాడు అభినవ గుప్తుడు రస సిద్ధాంతంలో. మామూలుగా అయితే అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే అర్థమవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా అర్థమైతే అందులో సహృదయత లేదు, అందులో రసాస్వాదనం లేదు, అందులో ఆనందం ఏమీ లేదు. అది అలా మనం కనుక దాన్ని దేని గురించి రాస్తూ కవి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆ విషయాలు గనక జ్ఞాపకం వస్తే అప్పుడు వెంటనే ఆ శృంగార రసోత్పత్తి కలుగుతుంది. అవును కదా! అప్పుడు శకుంతల యందు అధిక ప్రేమని చూపించాడు. అదెలా మర్చిపోయాడు? ఇలాంటి భావనలన్నీ కలుగుతాయి. నెక్స్ట్ అరిహసి మే చూఅంకుర దిన్నో కమస్స గహిఅ చావస్స పహిఅ జణ జువయి లక్కో పంచభిహి ఓ సరో హో ఇది కూడా 6వ అంకంలోనిది. చేటీలిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది వసంతకాలము. వసంతకాలంలో మామిడి చెట్టుకి, అశోక వృక్షాలకి ఇలాంటి వాటన్నిటికి పూజ చేయటము, మన్మధుడిని అర్చించటము అనేది కావ్య నాటకాలలో మనకి చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిలు ఇద్దరు ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ మామిడి చెట్టుని ఈ విధంగా ప్రశంసిస్తూ ఉన్నారు. అరిహసి మే చి అంకుర దిణ్ణో కామస్స గహియ చావస్స పహిఅ జణ జువయి లక్కో పచ్చబహిఓ సరో హోయి హో అర్హసి మే చూతాంకుర దిణ్ణో దత్తః కామస్య గహిఅ గృహీత చాపస్య పహిఅ పతిక జన జువయి యువతి లక్కో లక్ష్యో పంచబహిఓ పంచ బహిఓ అభ్యధికో సరో శరః హో భవ. ఓ చూతాంకురా, ఓ చూతాంకురమా, మామిడి పూత, మామిడి పూత, మామిడి చిగుర. అర్హసి దేనికోసం అర్హసి నువ్వు? దిన్నో కామస్స గహి ఓ చావస్య కాముడు మన్మధునికి 5 బాణాలు ఉంటాయని చెప్తారు. మన్మధుడి యొక్క ధనస్సేమో చెరుకుగడ, అతని బాణాలేమో 5 రకాలైనటువంటి పువ్వులు. అరవిందము, అశోకము, చూతము, నవమాలిక, నీలోత్పలము. ఇవి 5 అతని పూల బాణాలు. ఆ పూల బాణాల్లో ఇప్పుడు ఈమె 5 బాణాలున్నాయి కదా! 5 బాణాల్లో ఒకటైనటువంటి ఆ చూతాంకురాన్ని పిలిచి ఇప్పుడు చెప్తోంది ఆ అమ్మాయి. ఓ చూతాంకురమా, కామస్య
గహి చావస్య గృహీత చాపస్య. అతను ధనస్సుని ఎక్కుపెడుతూ ఉన్నాడు. ఆ ఎక్కుపెడుతూ ఉన్నటువంటి ధనస్సుకి 5 బాణాలలో చువంకుర మే దిణ్ణః మే దత్తః నా చేత నువ్వు ఇవ్వబడ్డావు. ఓ చూతాంక్రమ నువ్వు ఇవ్వబడుతున్నావు. ఆ కామదేవుని యొక్క ధనస్సుకి ఎక్కుపెట్టినటువంటి ఆ ధనస్సుకి గహి అచావస్య గృహీత చాపస్య. అతడు ఆల్రెడీ ధనస్సు ఎక్కుపెట్టి ఉన్నాడు. ఆ ఎక్కుపెట్టి ఉన్నటువంటి దానికి మొట్టమొదటి బాణం వేయడానికి నిన్నే నేను సమర్పించుకున్నాను. దత్తః ఇచ్చాను. అర్హసి, అర్హసి నువ్వు అర్హసి. నువ్వు అర్హము అని. నువ్వు తగిన బాణానివి అని నువ్వు కామదేవునికి అర్పణము చేయబడ్డావు. ఇవ్వబడ్డావు కాబట్టి నువ్వు పహి అజణ జువయి లక్కో పంచబహ్యో సరో హోమం. నువ్వు అందుచేతనే నువ్వు ఇవాల్టి రోజున నువ్వు ఎక్కుపెట్టినటువంటి ధనస్సు కలిగిన ఆ కామధేనువుకి సారీ కామదేవునికి మన్మధుడికి నువ్వు ఇవ్వబడ్డావు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అనంటే పహి అణ జువయి లక్కః నువ్విలా అవ్వు. ఏమవ్వు? పథిక జన జువయి యువతి లక్కో లక్ష్యః. ఆ పథిక జన యువతి లక్ష్యంగా అవ్వు. ఆ బాటసారి బాటసారి జనుల యొక్క యువతి లక్ష్యంగా. ఆ బాటసారులకు యువతి లక్ష్యంగా అమ్మాయిలు ఎవరు హ్మ్. ప ఏమనాలి? ఆహ్, బా బా వెళ్ళి భర్త వె భర్త పరదేశం వెళ్ళినటువంటి ఆ పతికజనులైనటువంటి వారి యొక్క యువతులు. బాటసారులైపోయినటువంటి వారి యొక్క అంటే వేరే గ్రామాంతరం వెళ్ళినటువంటి భర్తల యొక్క భార్యలను లక్ష్య లక్కః లక్ష్యంగా చేసుకొని అంటే వాళ్ళని ఇంకా గూడా విరహంలో భర్తయే దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి ఆ భర్తను గురించినటువంటి ఆ విరహంలో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు లక్ష్యంగా చేసుకొని పంచాభధికః ప ప పంచబహివో సరోహో పంచాభ్యధిక శరః భవ. నువ్వు అన్ని బాణాలలో 5 బాణాలలో కూడా నువ్వు పంచాభ్యధికః 5 కన్నా మించినటువంటి బాణముగా, శరముగా పోవు. భవ అగుము. నువ్వు ఆ స్త్రీలని లక్ష్యంగా చేసుకొని, ఆ పతిక జనుల యొక్క స్త్రీలను, ఆ బాటసారుల యొక్క స్త్రీలను నువ్వు లక్ష్యంగా చేసుకొని, పరదేశం వెళ్ళినటువంటి వారి యొక్క భార్యలను లక్ష్యంగా చేసుకొని, నువ్వు 5 బాణాలలో కూడా మించినటువంటి బాణానివి అగుము అని అంటోంది ఈ అమ్మాయి. అంటే నువ్వు ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి విరహతాపాన్ని ఇంకా నువ్వు పెంచవలసినది అని ఆహ్, ఒక చెలికత్త ఒక చేటి చూతాంకురానికి చెప్తూ ఉన్నది. ఇక్కడ రాజు కూడా ఇప్పుడు విరహంలో ఉన్నాడు. ఆ విరహంలో ఉన్నటువంటి రాజుకి ఇంకా అంటే ఆమె యువతిని అన్నది. కానీ ఇక్కడ రాజు గూడా విరహం కూడా ఇంకా అధికమయ్యేటటువంటి సమయము, కాలము కాబట్టి ఆమె చెప్తున్నారనమాట. ఆ 5 బాణాలలో మిగతా ఇతర అరవింద, అశోక, నీలోత్పల, నవమాలికముల కన్నా కూడా చ్యుతాంకురమా అభ్యధికః శరః భవ. అబ్బహివో సరో. నువ్వు అత్యధికమైనటువంటి శరాన్ని అంటే ఆహ్, మోర్ సక్సెస్‌ఫుల్ అన్నమాట. నువ్వు ఇంకా వాటన్నిటికన్నా మించినటువంటి దానివిగా అగుము అని ఆ చూతాంకురాన్ని అగుటకు అర్హసి గూడా అన్నదింకా పైనుంచి. అర్హసి నువ్వు అర్హురాలివి అని ఆ చూతాంకురానికి చెబుతూ ఉన్నది. నువ్వు కామదేవునికి గృహీత చాపస్య ఆల్రెడీ అతను ఎక్కుపెడుతూ ఉన్నాడు బాణాన్ని. ఆ ఎక్కుపెడుతూ ఉన్నటువంటి బాణానికి నువ్వు ఎక్కుపెట్టిన ధనస్సుకి నువ్వు బాణంగా ఇవ్వబడ్డావు. అందుకని ఆ యువతి జనులని లక్ష్యంగా చేసుకొని ఆహ్, పరదేశం వెళ్ళినటువంటి వారి భార్యలను లక్ష్యంగా చేసుకొని నువ్వు అధిక శరః భవ. నువ్వు ఇంకా
అధికంగా వాళ్ళ యొక్క వియోగ తాపాన్ని పెంచేదానివిగా అగుము అని ఆ చూతాంకురానికి చెప్తున్నది. ఇవి 5 శ్లోకాలు అభిజ్ఞాన శాకుంతలంలోనివి శ్లోకాలు మీకిచ్చారు. ఇక్కడితోటి ఇప్పుడు మేజర్ పోర్షన్ అయిపోయింది. రికార్డింగ్ ఆపొచ్చండి.